ఒక్కసారి మీరు 100 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా చేయలేనటువంటి అద్భుతాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించినారు. ఆర్టీసీని ప్రైవేటైజ్ చేసి ఉద్యోగస్తులను కాపాడడంలో కానీ, ఎయిడెడ్ వ్యవస్థని గవర్నమెంట్లోకి తీసుకోవడం కానీ, వైద్య విధాన పరిషత్ సంబంధించి వాళ్ళందరినీ 10,000 చిల్లర మందిని వాళ్ళని గవర్నమెంట్లోకి తీసుకోవడం సంబంధించి, హెల్త్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు లేనట్టుగా 53,000 కొత్త ఉద్యోగాలను ఇచ్చినటువంటి ఘనత కానీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి అవకాశం తీసుకురావడం కానీ, 15 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనట్టుగా విఆర్ఓలుగా ప్రమోషన్స్ ఇచ్చినటువంటిది కానీ, అలానే విఆర్ఓలకు కూడా సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్స్ ఇచ్చింది ఎప్పుడూ లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే. ఎంపీడీఓలకు కూడా 25 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇప్పుడు కూడా ప్రమోషన్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వారిని కూడా ప్రమోషన్స్ ఇచ్చి వారికి ప్రమోషన్స్ అవకాశం సోర్స్ను కల్పించినటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎంఈఓ రెగ్యులర్ వ్యవస్థ 20 సంవత్సరాలుగా లేకపోయినా కూడా ఎంఈఓ పోస్ట్ అన్నింటినీ కూడా ఫిలప్ చేసి అందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. చైల్డ్ కేర్ లీవ్స్ మీద అనౌన్స్ చేసినారు. చైల్డ్ కేర్ లీవ్స్ నేనేదో తీసుకొచ్చినానని చెప్పినట్టుగా దీంట్లో మాట్లాడారు. చైల్డ్ కేర్ లీవ్స్ ని 60 రోజుల నుంచి ఏకంగా 180 రోజులకి పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ చైల్డ్ కేర్ లీవ్స్ ను కూడా వాళ్ళ సర్వీస్ లో ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పే ప్రతిపాదన మేము తీసుకొని వచ్చినాం. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో మహిళలకు సంబంధించింది వాటిని ఎప్పుడైనా కూడా చైల్డ్ కేర్ లీవ్స్ ను వాళ్ళ సర్వీస్ లో వాడుకోవచ్చు అని చెప్పి ప్రతిపాదన చేసి ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత మాది. మీరేమో దీంట్లో ఏమో చైల్డ్ కేర్ లీవ్స్ ను కూడా ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పి మీరు అన్నారు. ఆ ప్రతిపాదన, ఆ సెలవులు తీసుకొచ్చింది కానీ ఆ ప్రతిపాదన కానీ మేము తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో జరిగినాయి. అలానే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు కూడా నెగటివ్ మార్కులు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రమోషన్స్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే ఆ నెగటివ్ మార్కుల విధానాన్ని తీసేసి మొట్టమొదటిసారిగా ప్రమోషన్లన్నింటికీ కూడా సులభతరం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. టీచర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా ఒక మంచి వర్క్ అట్మాస్ఫియర్ తెప్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇన్ని చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి మీరు ఆడిపుసుకున్నట్టుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలా. అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, హోంగార్డులకు కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, వెలుగు యానిమేటర్స్ కానీ, యూనివర్సిటీలో ఉండే అకౌంటెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి శాలరీస్ ని పెంచడం కానీ, అందరికీ కూడా జీతాలు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిది ఒక మనసున్న ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారిది పెట్టే ప్రభుత్వం అయితే మీది దోచుకునే ప్రభుత్వం. ఇది ప్రతి ఒక్కరి మాట. జగన్మోహన్ రెడ్డి గారిది సంపద సృష్టించే ప్రభుత్వం అయితే మీది ప్రజల సంపదను స్వాహా చేసేటువంటి ప్రభుత్వం. అది ఒక మనసున్న ప్రభుత్వం. ఇది కుట్రల ప్రభుత్వం. ఈ రోజు ప్రతి ఒక్కరి స్పందన కూడా ఇదే. తప్పకుండా చెప్తా ఉన్నాం. ఉద్యోగస్తులకు సంబంధించి ఆ డిఏకి సంబంధించి మీరు ఏదైతే రిటైర్మెంట్ లోకి తీసుకోమంటున్నారో దాని మీద వైఎస్ఆర్సీపీ గట్టిగా పోరాడుతుంది. ఈ కొత్త సంప్రదాయాన్ని మీరు తీసుకురాకూడదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తా ఉంది. అలానే ఇమీడియట్ గా పిఆర్సీ కమిషన్ అనౌన్స్ చేయాలా. ఐఆర్ని ఏదైతే మీరు చెప్తా ఉండారో 30% తక్కువ లేకుండా ఐఆర్ని రిలీజ్ చేయాలా. మీరు చెప్పినట్టుగా 34,000 కోట్ల అరియర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక టైం షెడ్యూల్ పెట్టి ఈ టైం లోపల నేను వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తాను అనే మాట మీ దగ్గర నుంచి రావాలని ఈరోజు ఉద్యోగస్తులు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. తప్పకుండా కూడా ఉద్యోగస్తుల పక్షాన వైఎస్ఆర్సీపీ ఉంటుంది, పోరాడుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను.